speech. I feel honored that all the three guests of chief guests have spoken so well, and today we have some takeaway for life, forever we can remember their work. Now I request Ramesh sir to please few words. నాకు కల్పించిన నా తల్లిదండ్రులైన తానేకొండ నరసింహం శేషమ్మ గారి పాదాలకు నమస్కారాన్ని తెలియజేస్తూ 48 సంవత్సరాల క్రితం పలక మీద ఆ అనే అక్షరాన్ని ఆయుధంగా చేసి రాజ్యులు అతిరథ మహారథులైనటువంటి ఎందరో ముందు నేను కొన్ని వాక్యాలు పలికేదానికి అర్హత కలిగించి 98 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించి ఈ మధ్యనే శివవాక్యం చెందినటువంటి శ్రీ కోటయ్య మాస్టర్ గారి దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారాన్ని సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని గురువులు, తల్లిదండ్రులు, పిల్లలు, సమాజం, సేవ, భక్తి, ప్రేమ ఇలాంటి వాటితో నింపడం కోసం భారతదేశపు ఖ్యాతి ప్రపంచానికంతా తెలియజెప్పినటువంటి వివేకానందుడు ఉన్నటువంటి వివేకానగర్ కాలనీలో మొట్టమొదటగా 2003వ సంవత్సరంలో వివేకానంద ఈ బ్రాంచ్ ఒకే ఒక స్కూల్గా మొదలుపెట్టి నేటికి 17 బ్రాంచ్లలో కొన్ని లక్షల మంది విద్యార్థులతో కొన్ని వేల మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తో నిరంతరం ఇంతింతై ఒట్టడింటాయి ఇందు గలదందు లేదని సందేహం వలదు ఎందెందెదిగినా అందందు వివేకానంద నగరంలో స్టార్ట్ అయినటువంటి ఈ గీతాంజలి స్కూల్ ఒట్టడింతై ప్రపంచంలో ఉన్నటువంటి విదేశాలకు కూడా విస్తృతం కాపాడుతుందంటే శ్రీనివాసరావు గారి అండర్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, నాన్ టీచింగ్ స్టాఫ్ గా అందరికీ సర్వదా సతదా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సర్వీస్ ఇలా కొనసాగిస్తున్నందుకు నిరంతరం ఎలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, నిరంతరం శ్రమించే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది, నిరంతరం చదివే విద్యార్థిని చూసి విజ్ఞానం భయపడుతుంది. అలా సంస్కారవంతమైనటువంటి చదువుని లాభాపేక్ష లేకుండా సర్వీస్ మోటోలో ఇంతవరకు ఇలాంటి ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతతో దూసుకుపోతున్నటువంటి వివేకానంద స్కూల్లో చదివినటువంటి విద్యార్థిని విజ్ఞత, విజ్ఞానం, వినయం శాశ్వతమై నిలిచిపోతుంది ఈ ప్రపంచంలో ఈ తల్లిదండ్రులు పంపకం వల్ల అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అందుకే ఇంత విస్తృతమైన వ్యాప్తిని సాధించింది అని నేను నమ్ముతున్నాను. ఈరోజు ప్రైమరీ సెక్షన్ లో జరిగినటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో ముక్కుపడని పిల్లలు తెలుగు పదార్థాలే తెలియకుండా తెలుగు అక్షర జ్ఞానం మిడిమిడి ఉన్నప్పటికీ వాక్య వ్యాకరణ బుద్ధిలో ఉన్నటువంటి పిల్లలను రైమ్తో పాటు కరాటే నుంచి పాటల వరకు, పాటల నుంచి మిలిటరీలో ఉన్నటువంటి మనని మిలిటరీ నుంచి ఎలా కాపాడు అన్నటువంటి ప్రతి కల్చరల్ యాక్టివిటీ, ప్రతి సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడ కూర్చున్నటువంటి ఆశీనులైనటువంటి అందరి హృదయాలను దోచింది. దానికోసం ఇటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మాస్టర్లు ఎంత కష్టపడితే వాళ్ళతో ఈ ఫ్యామిలీస్ చేయించారు. అదే కష్టం విద్యని బోధించడంలో అందరూ కష్టపడుతున్నారు. ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణ శాతం ఈ స్కూల్ వస్తుందని నమ్ముతున్నారు అందరికీ. తల్లిదండ్రులు 2 పుస్తకం, 3 విద్యార్థి, 4 ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అన్న వ్యక్తి కలం పట్టి పుస్తకం మీద అక్షరం ఇస్తే ఆ అక్షరమే ఆయుధమై ప్రపంచంలో ఉన్న దళితాన్ని, పేదరికాన్ని పరిగెత్తిస్తుంది. అలా ప్రపంచపు తలరాతను మార్చగలిగిన విధాత ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే. అలాంటి ఉపాధ్యాయులను ఇక్కడ కూర్చోబెట్టి, వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్కడ కూర్చోబెట్టి ఇంతటి విఘ్నత అయినటువంటి ఈ వేదికను ఇక్కడ ఏర్పాటు చేసి ఈ శుభ సాయంత్రాన ఈ ఫంక్షన్ చేసి ముక్కుపచ్చలారని పిల్లల యొక్క ప్రోగ్రామ్స్ చూసే అదృష్టాన్ని అందరికీ కల్పించడంతో పాటు నాకు కల్పించినందుకు నేను సర్వదా శతదా ఆనందపడుతూ అమ్మ జన్మనిస్తుంది అని చెబుతూ నేను ఉపాధ్యాయుల గురించి ఎక్కువ ఎందుకు చెబుతున్నాను అంటే నేటి సమాజంలో
మన సౌత్ ఇండియాలో పిల్లలు అవ్వడానికి ఇష్టం లేదు, ఇష్టపడట్లేదు. అది మారి, ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మ తృప్తితో పాటు డబ్బు కూడా అత్యధికంగా వచ్చే ఫీల్డ్లో ఇప్పుడు నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో టీచింగ్ ఫీల్డ్ కూడా ఉందనేది గమనించవలసిందిగా నేను పేరెంట్స్ని కోరుతున్నాను. అలా ఈ స్కూల్లో చదివిన పిల్లలకి తల్లిదండ్రులు ఎలా చెప్పాలంటే, రూపాయి కన్నా రూపం గొప్పది, వాయిస్ కన్నా వినయం గొప్పది, వేల కన్నా విఘ్నత గొప్పది, లక్షలకున్న అలాంటి విద్యార్థి జీవితాన్ని తల్లిదండ్రుల సహకారంతో, తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లవాడిని శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా వాళ్ళని అతి జాగ్రత్తగా, ప్రేమగా, ఆప్యాయతగా పెంచి, అంటే పాట జరిగింది, అలాంటి పేరు జరిగింది, అలాంటి పేరు పెట్టుకొని విస్తృతంగా ఉన్నటువంటి ఈ స్కూల్, విస్తృతంగా ఉన్నటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి థాంక్స్ చెప్తూ, ఇక్కడ ప్రైమరీ సెక్షన్ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. తల్లికి ఎప్పుడు గౌరవం ఉంటది, తల్లికి దగ్గర గౌరవం ఉంటది, తల్లికి స్కూల్లో గౌరవం ఉంటది, ఆడ లేడీస్ ఉన్నటువంటి టీచర్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరికీ గౌరవం ఉంటది. ఎటొచ్చి ఒక వయసు దాటిన తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత తండ్రికి మాత్రమే గౌరవం ఉండదు. ఆ తండ్రి గౌరవం సంపాదనకి మాత్రమే ఆ ఏటీఎం బ్యాంక్ తండ్రులు ఉపయోగపడుతున్న ఈ సమయంలో మీ తల్లిదండ్రులని, మా తల్లిదండ్రులని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనం హిందువులు పండగలకి చాలా పవిత్రం పూలు. మనం ప్రతి పండగకి మార్కెట్కి వెళ్తాం, పూలు కొంటాం, బంతి పూలు, చామంతి పూలు, మల్లె పూలు, గులాబీ పూలు, అన్ని పూలు కొంటాం, ఇంటికి తెస్తాం. అప్పుడు వాటిని పూలు మాత్రమే అంటాం. అలాంటి విడి పూలను మనం దేవుడు కంఠానికి అలంకరించడానికి కానీ, గుమ్మానికి అలంకరించడానికి కానీ వాటన్నిటిని కలిపి మాలగా మారుస్తాం. మాల దండ అంటాం. ఆ దండ అదృష్టాన్ని బట్టి దేవుడు కంఠం దగ్గర నుంచి డెడ్ బాడీ కూడా అలంకరణకు వాడుతున్నాం. ఆ పూలన్నింటినీ కలిపి కడితేనే అది మాల అంటాం, దండ అంటాం. కానీ ఆ మాలను చూస్తాం, రకరకాల రంగుల్లో ఉన్నటువంటి మాలను చూసి ఆకర్షించుకుంటాం. ఆకర్షణ ఎక్కువైతే మెడలో వేసుకొని ఆనందపడతాం. కానీ ఆ దండగా మారానికి ఉపయోగపడిన పూలన్నీ విడిగా ఉన్నప్పుడు పూలు మాత్రమే. ఆ పూలను దండగా మార్చిన ఆధారమైన దారం ఎవరికి కనబడదు. ఆ దారం మన కుటుంబంలో తల్లి తండ్రిని, అమ్మ నాన్నని, అక్క చెల్లిని, కొడుకుని కూతుర్ని, బామ్మని, తాతని, మనవణ్ణి, మనవరాలని మొత్తాన్ని కలిపి ఇది నా కుటుంబం, నా కుటుంబం సమాజంలో ఉన్నత స్థితిలో నిలపాలి అని తను కష్టపడుతూ, తను సాక్రిఫైస్ చేస్తూ, తన ఆశయాలని చంపుకొని, తన కోరికలను చంపుకొని, కుటుంబ క్షేమం కోసం, కుటుంబ రక్షణ కోసం, కుటుంబం ప్రతిష్టని, పరువుని పెంచడం కోసం, కుటుంబానికి, సమాజంలో గౌరవాన్ని, విలువని, గొప్పతనాన్ని, అందాన్ని, ఆదర్శాన్ని అద్భుతంగా సృష్టించాలనే ఒకే ఒక లక్ష్యంతో తికరణ సృష్టిగా పనిచేస్తుండే ఒకే ఒక వ్యక్తి మీ కుటుంబానికి ఆధారమైన తండ్రి మాత్రమే. అలాంటి తండ్రి ఈ దండలో కనబడిన దారం ఎలాంటిదో అలా ఆధారమై, కుటుంబానికి ఆధారమై కనబడకుండా తన శక్తిని, సామర్థ్యాన్ని కంటిలో చెమటను నీరుగా మార్చి మన కోసం కష్టపడుతున్నటువంటి, కనబడని ఆధారమైన దారంలాగా ఉన్నటువంటి తండ్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి కుటుంబంలో తండ్రి కంటే చిన్నవారు అందరి మీద ఉంది. మనస్ఫూర్తిగా చెప్తూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫాదర్ ఎవ్రీబడీ అని ఈ వేదిక నుంచి నేను సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వదా శతదా సహస్ర ఈ స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారైనటువంటి వీరందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్, జై భారత్. What an inspiring speech. I feel honored that all the three guests of chief guests have spoken so well. And today we have some takeaway for life, forever we can remember their words. A big round of applause for all the three chief guests.